అందరికీ నమస్కారం. మొదటిసారి మా ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ప్రపత్తి అంటే ఏమిటి? మనం వెంకటేశ్వర స్వామి సుప్రభాతంలో తరచూ వింటూ ఉండేదే. మరి ప్రపత్తి అంటే ఏమిటి? జన్మలలో శ్రేష్టమైనది మానవ జన్మ. అటువంటి మానవునికి జీవిత లక్ష్యం ఆ శ్రీమన్నారాయణుని పాదముల శరణు పొందుటయే. దీనినే ప్రపత్తి అంటారు. ఎవరిని శరణు పొందాలి? మనకంటే ఉన్నతమైన స్థానంలో ఉన్న వారి శరణం కానే కాదు. సమస్త లోకములను నియంత్రించువాడు, సర్వలోకములను పోషించువాడు అయిన ఆ భగవంతుని శరణు పొందవలెను. అందుకే శ్రీకృష్ణుడు భగవద్గీతలో సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అనగా, అన్ని ధర్మములను త్యజించి నన్నే శరణు పొందు, నీ పాపములన్నిటిని నుండి విముక్తి చేసి మోక్షమును ఇచ్చెదను. సాక్షాత్తుగా ఆ శ్రీకృష్ణుడే మనకి భరోసా ఇస్తున్నప్పుడు ఇక ఆచరించకపోవడానికి ఏమిటి ఇబ్బంది? ఇబ్బంది ఎందుకు వస్తుందంటే మనకి నమ్మకం లేదు. నమ్మకం ఎందుకు లేదు? ఆ భగవంతునిపై ప్రేమ లేదు. ప్రేమ ఉంటే నమ్మకం తప్పక కలుగుతుంది. ప్రేమ కలగాలంటే ఏం చేయాలి? ఇందులో అనుభవం లేని వారెవరైనా ఉంటారా? తల్లిదండ్రులను మనం ప్రేమిస్తాం. వారి మీద మనకు నమ్మకం ఉండబట్టే కదా. మరి ఈ సమస్త సృష్టికి తండ్రి అయిన ఆ భగవంతుని ఎందుకు శరణు పొందకూడదు? సరే, భగవంతుని శరణు పొందుట ఎట్లు? భగవంతుని శరణు పొందుటకి సులభమైన ఉపాయము శ్రీమద్ భాగవతంలో బాలుడైన ప్రహ్లాదుడు ఇట్లు చెప్పెను. శరవణం కీర్తనం విష్ణోహో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం. నారాయణుని గురించి శ్రవణం చేయాలి, కీర్తించాలి, స్మరించాలి, స్వామి పాదములను సేవించాలి, అర్చనము చెయ్యాలి, నమస్కరించాలి, స్వామికి దాసుడవ్వాలి, స్నేహం చెయ్యాలి, తనను తాను సమర్పించుకోవాలి. ఇవన్నీ చేయాలంటే స్వామి మనకు కనిపించాలి కదా. అవును, ఆ స్వామిని చూచుటకు మనకున్న ఈ నేత్రములు చాలవు. అందుకే స్వామి మన మీద దయతో అచ్చారూపంలో మన ముందుకు వచ్చాడు. మనసా వాచా కర్మన ఆ స్వామిని మనం సేవించవలెను. సద్గురువుని ఆశ్రయించి సమస్త దుఃఖములను దూరం చేసుకుని మార్గం తెలుసుకొని శాశ్వత ఆనందాన్ని పొందుటకు ప్రయత్నం చేయవలెను. ఓం నమో నారాయణాయ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.